Today our topic is Unit 2 Paper 7 Part 1 Matter Waves and Wave Packet. Okay, already you know what is meant by the matter. Matter is made up of the molecules, and molecules are also made up of the atoms, and atoms are made up of the nucleus. So first of all we have to know wave and particle duality of the radiation. Okay, అంటే మనకి మ్యాటర్ వేవ్స్కి వేవ్ అండ్ పార్టికల్ డ్యూయాలిటీ ఆఫ్ రేడియేషన్. ఓకే, సో why it is necessary to know means it is necessary to know what is the particle and what is the wave. ఓకే, మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ దాని వేవ్ బిహేవియర్ ఎలా ఉంది, నెక్స్ట్ దాని పార్టికల్స్ ఏంటి. సో మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ పార్టికల్స్లో మనకి ఆ పార్టికల్ దేనికి సంబంధించింది అనేది తెలుసుకోవడానికి అనమాట. సో నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే పార్టికల్. సో పార్టికల్ అంటే ఏంటంటే పార్టికల్ ఈజ్ లొకేటెడ్. ఇప్పుడు సపోజ్ మనకి ఎలక్ట్రాన్ కానీ ప్రోటాన్ కానీ తీసుకోండి. సో ఇది ఏమవుతుంది, లేకపోతే ఒక ఆటమ్ తీసుకోండి. ఒక ఆటంలో ఏమవుతుంది, ఇక్కడ ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి, సో అరౌండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక లొకేషన్ అనేది దీనికి ఉంటుంది, అంటే సమ్ మ్యాగ్నిట్యూడ్తో మనకి పార్టికల్ అనేది ఉంటుంది. సో పార్టికల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద సమ్ డెఫినెట్ పాయింట్స్ హ్యావింగ్ మాస్ అండ్ ఛార్జ్. ఓకే, ఇట్ మూవ్. ఇక్కడ ఇది ఏమవుతుంది, మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ పార్టికల్స్ ఆర్ అంటే మనకి ఇది పార్టికల్ అని స్పెసిఫికేషన్ మనకి ఎలా వస్తుందంటే దానికి మాస్ ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఇంకేమేమి ఉంటాయి, మాస్ ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఇంకా ఇలాగా దానికి సఫిషియంట్ ఛార్జెస్ అనేవి, ఇంకా స్పిన్ కానీ ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఏం కావాలి, వేవ్ కావాలి. నెక్స్ట్ వేవ్. ఓకే, so you know already what is the wave. The wave is nothing but the propagation of the signals. Okay, propagation of the signals are nothing but the wave, and which is having the మనకి ఇక్కడ పార్టికల్ కి ఎలా అయితే మాస్, ఛార్జ్, ఎనర్జీ అండ్ ఇంకా ఏముంటాయి వెలాసిటీ, మొమెంటం ఎలా ఉంటాయో సేమ్ అలాగే వీటికి వేవ్స్ కూడా పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ, ఓకే, ఇంకా వేవ్ లెంత్, ఫేజ్ అండ్ యాంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మనకి వేవ్. మన న్యాచురల్గా ఏముంటాయి, మనకి పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. సో మనకి అవి రేడియేషన్లో ఎలా వస్తాయని అంటే మనకి ఇప్పుడు లైట్ ఉంది, ఇంట్లో ట్యూబ్ లైట్స్ ఉంటాయి. ఆ ట్యూబ్ లైట్స్కి ఏమేమి నేచర్స్ ఉంటాయి, మనకి పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. సో అవి ఎట్ ఏ టైం ఉంటాయా, ఆ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. ఓకే, so this dual nature of the radiation is consist of waves and particles. So radiation is a wave. Okay, radiation is nothing but a wave which spreads out the space. సేమ్ అలాగే వేవ్ లాగా అనమాట. సో ఇదేమవుతుంది, ప్రాపగేషన్ ఆఫ్ ది సిగ్నల్స్ అంటున్నాం కదా, ఆ సిగ్నల్స్ వెళ్ళడానికి మనకి సర్టెన్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. సేమ్ అలాగే ఇందులో కూడా మనకి వేవ్ అనేది స్ప్రెడ్ అవుట్ అవుతూ ఓవర్ ఏ స్పేస్, మనకి ఒక స్పేస్లో స్ప్రెడ్ అవుట్ అవుతూ ఉంటుంది, అంటే సర్టెన్ స్పేస్ నుంచి వేవ్స్ అనేవి మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అండ్ పార్టికల్స్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ది పాయింట్ ఆఫ్ ది స్పేస్. ఓకే, పార్టికల్స్ కూడా మనకి స్పేస్లోనే మనం ఎక్కడో ఒక చోట పాయింట్ అవుట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో దిస్ రేడియేషన్ ఈజ్ ఇంక్లూడింగ్ మనకి జనరల్గా రేడియేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే రేస్ కానీ ఏమేమి ఉన్నాయి, మనకి ఎక్స్రేస్ ఉన్నాయి, యూవీ రేస్ ఉన్నాయి, అండ్ విజిబుల్ లైట్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి ఎలా బిహేవ్ చేస్తాయి, లైక్ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ మీద బేస్ అయ్యి, ఓకే, ఇంటర్ఫీరెన్స్ ఫినామినాన్ మీద బేస్ అయ్యి మనకి ఏమేమి అవుతుందంటే డైఫ్రాక్షన్ కూడా, ఇంటర్ఫీరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. ఇంకేమున్నాయి మనకి ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్ అండ్
పోలరైజేషన్. దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఇందులో ఉండే వేవ్స్ అనేవి ఎలా బిహేవ్ అవుతాయి, మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్గా ఫామ్ అవుతాయి. సో దీంట్లో ప్లాంక్స్ థియరీ అనేది నెక్స్ట్ వన్. ప్లాంక్స్ థియరీ అనేది దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే పార్టికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పార్టికల్స్ ఆఫ్ ది రేడియేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇందాక మనం వేవ్ అయితే ఏమనుకున్నాం, వేవ్ అయితే ఇంటర్ఫీరెన్స్ కానీ డైఫ్రాక్షన్ కానీ పోలరైజేషన్ కానీ జరుగుతుంది అనుకున్నాం. సేమ్ అలాగే మనకి పార్టికల్స్కి ఏమేమి ఎగ్జిబిట్ అవుతాయంటే బేస్డ్ ఆన్ ది ప్లాంక్స్ ఫినామినాన్ థియరీ. ఓకే, ప్లాంక్స్ ఫినామినాన్ థియరీ, హీ ఎక్స్ప్లెయిన్స్ ద Compton effect, photoelectric effect and explains the particle nature of the radiation. ఓకే, ఇందులో అయితే ఈ రెండు ఉంటాయి మనకి. ఇందులో అయితే ప్లాంక్స్ థియరీ అయితే ఆల్రెడీ మనకు తెలుసు కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇంకా ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ది particle nature of the radiation. Okay, and the next topic is de Broglie's hypothesis of matter waves. So we all know nature like symmetry. That's he also proposed to like that. The de Broglie proposed that material particles such that we know electrons, protons and neutrons, these particles are also having the dual nature of the radiation, and a moving particle is always associated with a wave. ఓకే, ఇప్పుడు ఒక పార్టికల్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి, అది ఎలా మూవ్ అవుతుంది, మనకి ఒక వేవ్ రూపంలోనే మనకి మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి వేవ్ నెక్స్ట్ ఒక వేవ్ ఫ్రంట్ అనేది వచ్చి అందులో ఉన్న ఇమాజినరీ పాయింట్స్ అన్నిటినీ మనకి జాయిన్ చేస్తూ వెళ్తుందన్నమాట. దీన్ని అలా జాయిన్ చేసే ఫినామినాన్ని ఏమంటామంటే వేవ్ ఫ్రంట్ అంటారు. ఓకే, మనకి ఏమవుతుంది ఇక్కడ ఫైనల్గా ఏ మూవింగ్ పార్టికల్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. ఓకే, and that is nothing but the de Broglie wave. This is nothing but the de Broglie wave, and the expression for the de Broglie's wavelength మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్ప్రెషన్ de Broglie wavelengthకి ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మనం పైన ఏం చెప్పుకున్నాం, ద వేవ్ అసోసియేటెడ్ విత్ ది మూవింగ్ పార్టికల్స్. ఓకే, లేదా ద పార్టికల్స్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ద మూవింగ్ వేవ్. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటున్నాం, వేవ్ లెంత్ తీసుకుంటున్నాం. సో ద వేవ్ లెంత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మూవింగ్ పార్టికల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ది de Broglie's వేవ్ లెంత్. ఓకేనా, ఆల్రెడీ మనకి E = h అనేది మనం ఒకటి కాన్సెప్ట్ తెలుసు. ఏంటది, ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్. దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే c/λ అని ఒక ఫార్ములా తెలుసు. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేస్తే hc/λ వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇక్కడ h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, c ఈజ్ నథింగ్ బట్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ అండ్ λ ఈజ్ ద వేవ్ లెంత్, de Broglie's వేవ్ లెంత్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అకార్డింగ్ టు ఐన్స్టైన్ మాస్ ఎనర్జీ రిలేషన్ E = mc². దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, hc/λ = mc² వస్తుంది. దీని నుంచి మనకి ఏం కావాలి, మనం ఫైండ్ అవుట్ చేసేది λ కాబట్టి λ రాసుకుందాం. λ hc/ ఇది ఇటువైపు వస్తే ఇది ఇటువైపు వస్తుంది, mc², cc గెటింగ్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏం మిగులుతుంది, h/mc మిగులుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే c ప్లేస్లో vని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే λ = h/mv అవుతుంది. ఆల్రెడీ వీ నో దట్ momentum p is nothing but the product of the mass and velocity, p = mv. సో ఇక్కడ h/p వస్తుంది. therefore λ = h/p. this is the de Broglie's wave length. అండ్ ద నెక్స్ట్ దీని కింద మీకు నోట్ అని ఒకటి ఉంటుంది, ఆ నోట్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఇంకా దాని కింద కేస్ 1 కేస్ 2 అలా అన్నీ ఉంటాయి, అవి ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా కన్క్లూజన్ ఆఫ్ ది de Broglie's హైపోథసిస్ రాసేయండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ కన్క్లూజన్స్. సో కన్క్లూజన్స్ ఏంటంటే ద నేచర్ లవ్స్ సిమెట్రీ. ఆల్రెడీ మనకు తెలుసు నేచర్ లవ్స్ సిమెట్రీ, దేర్ ఫోర్ మ్యాటర్ అండ్ వేవ్స్ మస్ట్ బీ ఇన్ సిమెట్రికల్. ఓకే,
matter and waves also must be in symmetrical, then only we exhibit the propagations. అంటే ఎప్పుడైతే మనకి మ్యాటర్ అండ్ వేవ్స్ అనేవి సిమెట్రికల్గా ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, ప్రాపగేషన్ అనేది కరెక్ట్ ఫామ్లో జరుగుతుంది. అంటే సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. పార్టికల్ పని అదే కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద యూనివర్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ది లైట్ రేడియేషన్స్ అండ్ మ్యాటర్. మనకు ఆల్రెడీ తెలుసు నెంబర్ ఆఫ్ లైట్ రేడియేషన్స్ అనేవి ఉంటాయి అండ్ మ్యాటర్ వేవ్స్ అనేవి కూడా చాలా ఉంటాయని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ waves and particles. The waves and particles, matter is nothing but the particles. Waves and particles are two modes through which the energy is propagated in the nature, okay, and which supplies the energy to the nature. Okay, ఇవి conclusions. And next topic మనకి ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. ఓకే, సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ వేవ్ లెన్స్ lambda is equal to h by p. సో p is nothing but mv. ఓకే, h by mv. ఇక్కడ ఎందుకు mv రాసుకుంటామంటే లైటర్ పార్టికల్ ఉంటే గ్రేటర్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది. అదే స్మాలర్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఉన్నా కూడా మనకి గ్రేటర్ వేవ్ లెంత్ అనేది అసోసియేట్ అవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం h by mv రాసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఏమవుతుందంటే వెన్ పార్టికల్ ఈజ్ ఇట్ రెస్ట్ అంటే మనకి వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. సో వెలాసిటీ 0 అయిందనుకోండి, ల్యాండా ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఎందుకని, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/v. ఓకే, lambda is inversely proportional to 1/v. So if v equal to 0, lambda is infinity. If v equal to infinity, lambda equal to 0. So this shows that matter waves are generated by the motion of the particles. Okay na. And next topic is these waves are not electromagnetic waves. Okay, these are the new kind of the waves, and matter waves are independent of the charge of the particles. Okay, matter waves అనేవి charge of the particles మీద మనం డిపెండ్ అయ్యి ఉండవు. అండ్ ద వెలాసిటీ ఆఫ్ ది మ్యాటర్ వేవ్స్, వెలాసిటీ ఉంటుంది కదా మనకి, సర్టెన్ వెలాసిటీ, దట్ వెలాసిటీ ఆఫ్ ది matter waves depends on the velocity of the moving particles. ఇందాక మనం అందుకే ఇక్కడ v equal to c తీసుకుంటున్నాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ ఈజ్ గ్రేటర్ దెన్ ది వెలాసిటీ ఆఫ్ లైట్. సో మనకి v ఈజ్ గ్రేటర్ దెన్ ది c. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద వేవ్ అండ్ పార్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మూవింగ్ బాడీస్ కెన్ నెవర్ అపియర్ టుగెదర్. అండ్ ఇక్కడ ఏమవుతుంది, వేవ్ అండ్ పార్టికల్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి నెవర్ అపియర్ టుగెదర్ ఇన్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, సేమ్ ఎక్స్పెరిమెంట్లో అయితే మనకి అవి రెండు టుగెదర్గా వెళ్తున్నట్లు మనకి ఏమీ కనిపించదు. అండ్ ఆల్రెడీ నేచర్ లవ్స్ సిమెట్రీ, అండ్ హియర్ some uncertainty in the location of the position of the particles, because ఎందుకంటే a wave cannot set exactly at this or that point. సో మనం వేవ్ అనేది మనకి ఇలా వెళ్తుంది అనుకుంటున్నాం కదా, అది మనకి స్పేస్లో ఎగ్జాక్ట్గా ఒకే పాయింట్ నుంచి ఒకే పాయింట్కి వెళ్తుంది, ఒక పాయింట్లోనే ఒక డిస్టెన్స్లోనే అది ట్రావెల్ అవుతుంది అని చెప్పడానికి ఏమీ లేదు. దట్ ఈస్ ద అన్సర్టనిటీ ఇన్ ద లొకేషన్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది పార్టికల్స్. అండ్ the matter waves are pilot waves. Okay, pilot waves in the sense that there are any functions is to guide the material particles. సో మెటీరియల్ పార్టికల్స్ని గైడ్ చేయడానికి కూడా మనకి ఏం యూజ్ అవుతుంది, మ్యాటర్ వేవ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ డివిజన్ అండ్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇది ఎల్ఏక్యూకి ఈ ఫస్ట్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. దీన్ని అసలు ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, ఆల్రెడీ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. ఓకే, డివిజన్ అండ్ జెర్మర్ టూ సైంటిస్టులు ఇద్దరు కలిసి ఏం చేశారంటే అసలు మ్యాటర్ వేవ్స్ ఉన్నాయా లేవా అనేది ఫైండ్ అవుట్ చేశారనమాట. సో ఇది ఎక్స్పెరిమెంటల్. సో దీని నుంచి ఏం చేస్తామంటే మనం ఫస్ట్ అసలు డి బ్రోగ్లీ వేవ్ లెంత్, ఆల్రెడీ మనకి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ h, లాంబ్డా ఈక్వల్ టు h by mv.
వి అనేది తెలుసు కదా, దీని నుంచి కూడా మనం సేమ్ వేవ్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆల్రెడీ డి బ్రోగ్లీ ఏం చెప్పారు మనకి, ప్రాక్టికల్గా లాంబ్డా ఈక్వల్ టు h/p అని చెప్పారు. సో h/pకి సర్టెన్ వాల్యూస్ అంటే యాంగిల్స్ అనేవి తీసుకొని అది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, అంటే డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది ఈ జర్మర్ అండ్ డెవిజన్ సైంటిస్టులు మనకి ఫైండ్ అవుట్ చేశారనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఒకసారి చూద్దాం. ఇందులో ఏమవుతుందంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్లో ఇవి స్లో మూవింగ్ ఎలక్ట్రాన్స్ని మాత్రమే అసోసియేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం వేవ్ లెంత్ని మెజర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ గన్ అంటాం. ఓకేనా. దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్ గన్ అండ్ దిస్ ఈస్ ద ఫిలమెంట్, దిస్ ఈస్ ద బ్యాటరీ అండ్ ద నెక్స్ట్ దిస్ ఈస్ ద టార్గెట్. ఓకే, టార్గెట్, ఎలక్ట్రాన్ డిటెక్టర్ అండ్ దిస్ ఈస్ ద క్రిటికల్ స్కేల్. దీని నుంచి మనకి గాల్వానోమీటర్ కనెక్ట్ అవుతుంది. గాల్వానోమీటర్ నుంచి ఇక్కడ ఎర్త్కి కనెక్ట్ అవుతుంది ఫైనల్గా. సో ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ వర్కింగ్ చూద్దాం. వర్కింగ్ ఏముంటుందంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ గన్ అనేది ఒకటి అపియర్ అవుతుంది. దీంట్లో మనకి ఫిలమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఇక్కడ బ్యాటరీ ఉందా, ఈ బ్యాటరీ నుంచి మనకి ఏమవుతుంది, ఫిలమెంట్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చి నెక్స్ట్ ఎలా వెళ్తున్నాయి, ఇక్కడ ఒక నారో లైన్లో పాస్ అవుతూ ఉన్నాయి. ఇలా నారో లైన్లో పాస్ అయిన తర్వాత ఇక్కడ ఏముంది మనకి టార్గెట్ ఉంది. సో టార్గెట్ని కొల్లైడ్ అయ్యి some particles are transmitted and some particles are scattered and some particles are the reflected back to the same పొజిషన్. ఓకే, అలా రిఫ్లెక్ట్ అయిన పార్టికల్స్ ఇక్కడ ఆల్రెడీ మనం ఒక క్రిటికల్ స్కేల్ని అరేంజ్ చేసుకుని ఉంటాం. క్రిటికల్ స్కేల్ మీద మనకి ఎలక్ట్రాన్ డిటెక్టర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వేవ్స్ అనేవి అంటే డిఫరెంట్ వేవ్స్ అనేవి టార్గెట్ని కొల్లైడ్ అయ్యి మనకి డిఫరెంట్ యాంగిల్స్తో ఈ ఎలక్ట్రాన్ డిటెక్టర్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. సో ఎప్పుడు ఇక్కడైతే ఒక యాంగిల్ తీటా తీసుకొని ఎలక్ట్రాన్ డిటెక్టర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి డిటెక్ట్ అయ్యి దీని నుంచి గాల్వానోమీటర్కి వస్తుందన్నమాట. సో గాల్వానోమీటర్కి ఏమవుతుంది, గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, అవి ఎంత ఇంటెన్సిటీతో వస్తున్నాయి అనేది ఈ గాల్వానోమీటర్ మనకి చూపిస్తుంది. సో ఒక యాంగిల్ ఒకటే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ డిటెక్టర్ ఇక్కడ ఉంది. సేమ్ అలాగే మనం ఇంకొకటి తీసుకున్నాం అనుకోండి, ఇలా స్కాటర్డ్ అయింది అనుకోండి, ఎలక్ట్రాన్ డిటెక్టర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ డిటెక్టర్ అనేది కంటిన్యూగా మనకి క్రిటికల్ స్కేల్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. ఆ క్రిటికల్ స్కేల్ మీద మూవ్ అయిన తర్వాత ఇది ఏమవుతుంది, గాల్వానోమీటర్, ఈ ఎలక్ట్రాన్ డిటెక్టర్ అనేది గాల్వానోమీటర్కి కనెక్ట్ అయింది కాబట్టి డైరెక్ట్గా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది డిఫ్లెక్షన్స్ అనేవి చూపిస్తుంది. సో ఇదంతా మనకి ఎందుకు చేస్తున్నాం అంటే ఇంటెన్సిటీ అనేది ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనం గాల్వానోమీటర్ని యూజ్ చేసుకుంటాం, టార్గెట్ని యూజ్ చేసుకుంటాం, క్రిటికల్ స్కేల్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. క్రిటికల్ స్కేల్ మెయిన్, దీని నుంచి మనకి ఇంటెన్సిటీ ఎలా వస్తుందా అనేది చూపిస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్రాఫ్ చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ యాంగిల్ అనేది వస్తుంది. ఆ యాంగిల్కి ఇంటెన్సిటీ ఎంతైతే ఇంటెన్సిటీ ఉందో దానికి. సో ఆ రెండింటికి మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఏమవుతుంది, ఎట్ V = 44 volts అంటే ఇది వోల్టేజ్. ఓకే, ఎట్ V = 44 voltage దగ్గర మనకి కర్వ్ ఇలా ఉంటుంది, 48 దగ్గర ఇలా ఉంటుంది, 54 దగ్గర 50 degreesతో యాంగిల్ ఉంటుంది, నెక్స్ట్ 60 volts ఉంటుంది. సో ఈ 50 degrees ఎందుకు మెన్షన్ చేసామంటే నెక్స్ట్ మనం తీసుకునే ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్లో ఈ 50 degreesని యూజ్ చేసుకుంటాం. సో ఈ θ = 50 degrees గుర్తుంచుకోవాలి, V = 54 voltsని గుర్తుంచుకోవాలి. సో ఆల్రెడీ మనకి 2D sin θ = n λ తెలుసు. దీని నుంచి మనకి 5 వాల్యూ. సో వేర్ θ = 180 - 5/2. ఓకే, 5 అంటే ఏంటి, ఆల్రెడీ మనం మ్యాటర్ వేవ్స్కి ఏమేమి ఉంటాయి అనుకున్నాం, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, ఇంకా ఫేజ్, యాంప్లిట్యూడ్, ఇంటెన్సిటీ ఇవన్నీ ఉంటాయని అనుకున్నాం కదా. సో దాని నుంచి ఏమవుతుందంటే ఇక్కడ 5 = 50 degrees. సో ఇది ఒక్కటి తీసుకుందాం అనుకున్నాం కదా, 5 = 50 degrees తీసుకుంటే 180 - 50/2 ఎంత వస్తుంది, 65 degrees వస్తుంది. సో ఇక్కడ n అనేది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. సో ఆర్డర్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఆల్వేస్ వీ కన్సిడర్ యాజ్ ఏ n =
1. And next d is the distance between the two atoms. So this is also fixed d equal to, అంటే ఇక్కడ de Broglie wavelength తీసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు ఇది తెలుసు, de Broglie's wavelength అని. దీన్ని d, ఈ డిస్టెన్స్ని ఏమనుకుంటాం, d అంటాం. ఆ డిస్టెన్స్ 0.91 యాంగ్స్ట్రమ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లాంబ్డా. లాంబ్డా అంటే వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రాన్. ఓకే, దీని నుంచి మనకేం కావాలనుకున్నాం, అసలు ఫైండ్ అవుట్ చేసేది లాంబ్డా అనుకుంటున్నాం కాబట్టి దీని నుంచి లాంబ్డా రాస్తే 2d sin theta by n అవుతుంది. ఓకేనా, దీని నుంచి n అంటే 1, 2 ఇంటూ 0.91 ఇంటూ sin 65 degrees. ఓకే, వీటన్నిటిని sin 65 degreesని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది క్యాల్సీలో చూడండి వస్తుంది. లాంబ్డా ఈక్వల్ టు ఫైనల్గా మనకి ఒక ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది, లాంబ్డా ఈక్వల్ టు 1.65 యాంగ్స్ట్రమ్స్ వస్తుంది. సో ఇదేంటది మనకి ఎక్స్పెరిమెంటల్గా వెరిఫికేషన్ జరిగింది. అంటే డివిజన్ అండ్ జర్మర్ మనకి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్గా మనకి లాంబ్డా ఎంత వచ్చింది, 1.65 యాంగ్స్ట్రమ్స్ వచ్చింది. అదే ఇప్పుడు మనకి అకార్డింగ్ టు de Broglie's హైపోథసిస్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, de Broglie హైపోథసిస్ని యూజ్ చేసుకొని అసలు de Broglie హైపోథసిస్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది చూస్తాం అన్నమాట. సో లాంబ్డా ఈక్వల్ టు ఇంకొక మనకి ఈక్వేషన్ ఒకటి ఉంటుంది, 12.26 బై రూట్ వి. ఓకే, 12.26 బై రూట్ వి అంత ఇక్కడ మనకి 54. సో 54ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి టోటల్గా ఆన్సర్ వస్తుంది. మన ఆన్సర్ నేను డైరెక్ట్గా వేస్తున్న, క్యాలిక్యులేషన్ ఏం చేయట్లేదు. 1.67 యాంగ్స్ట్రమ్స్ వస్తుంది. సో ఇక్కడ లాంబ్డా ఎంత వచ్చింది, 1.67 యాంగ్స్ట్రమ్స్ వచ్చింది. సో ఇక్కడ లాంబ్డా ఎంత వచ్చింది, 1.65 యాంగ్స్ట్రమ్స్ వచ్చింది. సో దీస్ టూ వేవ్ లెంత్స్ ఆర్ నియర్లీ ఈక్వల్. Not nearly equal, exactly equal, only these digits we have to consider 1.6, they are equal in wavelengths. సో జర్మన్ అండ్ డివిజన్ ఏం చేస్తారంటే ఫైనల్గా de Broglie వేవ్ లెంత్స్ అనేవి కాన్సెప్ట్ అనేది మనకి కన్ఫర్మ్ జరుగుతుంది. అంటే దట్ అగ్రిమెంట్స్ ఈజ్ గుడ్. సో 2 వాల్యూస్ ఇన్ ద అగ్రిమెంట్స్ ఆర్ సేమ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే de Broglie వేవ్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతుంది. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి లాస్ట్లో చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఏంటంటే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆల్రెడీ మీరు ఇది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చదివారు. సో నేను పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ ఇయర్లో చదివింది కాబట్టి. ఓకే.